ఈ వీడియోలో మనం శ్రీవారికి నిజమైన కురులున్నాయా, అవి చిక్కే పడవా, ఇందులో వాస్తవం ఎంత అని తెలుసుకుందాం. గోవింద గోవింద ఆపదమొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ సప్తగిరులు మారుమ్రోగుతుంటాయి. కలియుగంలో దుష్టశిక్ష శిష్ట రక్షణార్థంలో ఇలా వైకుంఠంలో అర్చావతారమూర్తిగా సాలగ్రామశిలగా వెలశారు శ్రీ శ్రీ వెంకటేశ్వరుడు. లక్ష్మీదేవి కోసం వైకుంఠాన్ని వీడి భువికి చేరిన శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతీ పరిణయం అనంతరం ఇలా వైకుంఠంలో స్వామ్యం వ్యక్తమైన వెలశారని వెంకటాచల మహత్యం, ఆగమశాస్త్రం, ఇతర పురాణ ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే స్వామివారి దర్శనార్థం క్రమేభీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్వామివారి ఆలయం చుట్టూ, గర్భాలయంలో మనం చూడని ప్రదేశాల్లో కొన్ని వాదనలు సోషల్ మీడియాలో చూస్తుంటాం. ముఖ్యంగా సాలగ్రామ రూపంలో వెలిసిన శ్రీవారికి నిజమైన కురులు ఉంటాయని విపరీతమైన ప్రచారం సాగుతోంది. అందులో ఆ కురులు చిక్కేపడవని అంటుంటారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే దివిని విడి భువిపై అర్చావతారమూర్తిగా సాలగ్రామ రూపంలో తిరుమలలో వెలిశారు. స్వామివారు బంగాలు, వజ్ర, వైఢూర్యాలు పొదిగిన ఆభరణాలతో శిలారూపమై స్వయం వ్యక్తమై అందరికీ దర్శనమిస్తున్నారు. విగ్రహరూపంలో ఉన్న స్వామివారికి చిక్కుబడని జుట్టు ఉంది అనటం కేవలం అపోహలు మాత్రమే. స్వామివారి కురులు విగ్రహంలోనే అంతర్భాగం. నిజమైన కురులు ఉంటాయి అనటం కేవలం అపోహ మాత్రమే.